ఈ మధ్య జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బండ్ల గణేష్ ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఒక ప్రొడ్యూసర్ అతి తక్కువ సమయంలో 150 కోట్లు పోగొట్టుకున్నాడు. 2 లేదా 3 సంవత్సరాల్లో 150 కోట్లు పోగొట్టుకున్నాడు అన్నాడు. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పలేదు. ఈ వీడియోలో ఆ ప్రొడ్యూసర్ ఎవరో అనలైజ్ చేద్దాం. అశ్విని దత్. ఈయనకి ఒక టైంలో వరుస ఫ్లాప్స్ వచ్చాయి. శక్తి, సుభాష్ చంద్రబోస్, సైనికుడు లాంటి సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచాయి. శక్తి అండ్ సుభాష్ చంద్రబోస్ సినిమాలు బడ్జెట్స్ చాలా ఎక్కువ అండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్గా ఆ సినిమాలు నిలిచాయి. పీవీపీ. ఈయన తీసిన వర్ణ, బ్రహ్మోత్సవం, సైజ్ జీరో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వర్ణ మరియు బ్రహ్మోత్సవం హై బడ్జెట్ సినిమాలు. ఇవి బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆర్ఆర్ వెంకట్. ఆటోనగర్ సూర్య, పైసా, డమరుకం ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలబడ్డాయి. ఇక బివిఎస్ఎన్ ప్రసాద్. దేవుడు చేసిన మనుషులు, దోచేయి, ఒంగోలు గీత లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయన అత్తారింటి దారేది సినిమా తీసిన ప్రొడ్యూసర్. 150 కోట్లను 2 ఏళ్లలో ఉఫ్ అని ఊదేసిన వాళ్ళు మోస్ట్లీ ఆర్ఆర్ వెంకట్, అశ్విని దత్ ఆర్ పీవీపీ అయి ఉండవచ్చు. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.